ఏజ్ లో కొంతమందికి వాట్ టు ఈట్ అని మీద ఆల్వేస్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఐఎమ్ జస్ట్ జోకింగ్, బట్ వాళ్ళకి డిమాండ్స్ అంత పెరుగుతాయి. అదే అదే. సో పెరిగినప్పుడు ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఇస్తూ ఉండాలి. ఎవరైతే ప్రోటీన్లు మాంసకృతులు అంటే పప్పు కానీ, లేకపోతే సోయాబీన్స్, లేదా చోలే, లేదా ఫిష్, చికెన్, ఎగ్స్, ఈ మాంసకృతులు సరిపడా తినకపోతే ఆకలి చాలా ఈజీగా వేస్తూ ఉంటుంది. ఉత్త షుగరీ ఫుడ్ ఎక్కువ తింటే షుగర్ ఇట్లా రైజ్ అయ్యి అట్లా పడిపోతుంది. పడిపోయినప్పుడల్లా నిస్సత్తువ, ఏమి చేయలేమనే ఫీలింగ్. ఓకే, రైజ్ అయినప్పుడు కూడా మనకి నిస్సత్తువ వస్తుంది. సో నెవర్ ఇన్ ద రైట్ వే. సో ప్రోటీన్ ఎక్కువ తింటే ఊరికనే చాలా మంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి ఎప్పుడు ఈ స్వీట్ ఏముందని వెతుక్కుంటున్నారు పిల్లలు అంటారు. అలాంటి వాళ్ళకి ప్రోటీన్ సరిపోవట్లేదు అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఫైబర్ సరిపోవట్లేదు. అంటే ఫిల్లింగ్ ఆఫ్ ద టమ్మీ జరగట్లేదు. ఫిల్లింగ్ కాయగూరలు, ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్, వీటితో ఫిల్ చేస్తే మన బాడీలో ఉన్న గుడ్ బ్యాక్టీరియాకి అవి ఫుడ్. సో అవి చాలా హ్యాపీగా తిని హ్యాపీగా మన మెటబాలిక్ ప్రాసెస్ అన్నింటినీ మంచిగా హెల్ప్ చేసి మన గ్రోత్, మన మైండ్ అన్నింటినీ కాపాడుకుంటూ ఉంటాయి. మనతో పాటు మన డిఎన్ఏ కంటే కూడా ఎక్కువ డిఎన్ఏ మన బాడీలో వేరే వాటివి ఉన్నాయి.